పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి 100 డేస్ పాలన కూటమి పరిపాలన ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైంది కాబట్టే తిరుమల లడ్డూని తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు. 2 నెలలుగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా అట్టుడికిపోతున్నటువంటి సమయంలో జగన్ డైవర్స్ పాలిటిక్స్ ఏంటిది? అయితే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. డైవర్స్ పాలిటిక్స్కి పెట్టింది పేరు వైసీపీ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్, ఫేక్ ఛానళ్ళు, ఫేక్ పేపర్. అయితే ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఫేక్ ప్రెస్ మీట్ కిందనే చూడాలి. ఎందుకంటే 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో కూటమి పరిపాలన పూర్తిగా విఫలం చెందిందని, దీన్ని డైవర్ట్ చేస్తానికి తిరుపతి లడ్డూ తెచ్చారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు జగన్. మొత్తానికి ఏదైతే ఎన్డీబీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అబద్ధమా, లేదంటే ఏరాగా చూడాలి? ఎందుకంటే జగన్ ఇప్పుడు డైవర్స్ పాలిటిక్స్ అంటున్నాడు. ఎవరిది డైవర్స్ పాలిటిక్స్? డైవర్స్ ప్రెస్ మీట్ అనుకోవాలా, డైవర్స్ పాలిటిక్స్ అనుకోవాలా? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముర్దాబాద్, జగన్మోహన్ రెడ్డి ముర్దాబాద్ అని దేశం మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. హిందూ సంఘాలన్నీ దిష్టి బొమ్మలు తగలేస్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా భక్తులు భగ్గుమంటున్నారు. గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసలు హిందీలో ఆ స్లోగన్స్ నువ్వు వినే ఉంటావు స్క్రీన్ మీద. మామూలుగా లేదనమాట. ఏది భక్తులంతా ఇవాళ ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నారు. ఎందుకంటే కోట్లాది భక్తులు, కలియుగ వైకుంఠం, ఏడుకొండలవాడు, ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, ఇవాళ ఆయన ప్రసాదం, ఆ ప్రసాదంలో దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు నువ్వు తిరుపతి వెళ్తావు, జగన్ తిరుపతి నుంచి ప్రసాదం తెస్తే వెంటనే పంపిణీ చెయ్యవు. ఇంట్లో మన చుట్టాలకి లేకపోతే వాళ్ళందరికీ పంపరు. తెచ్చిన ప్రసాదాన్ని మీ ఇంట్లో దేవుడి దగ్గర పెడతావు, పూజ చేస్తావు, తర్వాత పంపిణీ చేస్తావు. అంతగా లడ్డూ ప్రసాదం కూడా దేవుడిగా భావిస్తారే. ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్సా, పంది కొవ్వు, ఫిష్ ఆయిలా, వీళ్ళ కళ్ళు పోతాయి. ఎందుకంటే అందరూ అంటున్నారు పుట్టగతులు కూడా వీళ్ళకి ఉండవు అంటోంది. అందుకే అన్నమాట. ఇవాళ నువ్వు అసలు ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఎందుకు మార్చావు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు, సుబ్బారెడ్డి కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కాదు. ప్రెస్ మీట్ పెట్టాల్సింది ధర్మారెడ్డి. గాయబ్. ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? ధర్మారెడ్డికి కూడా లుక్అవుట్ ఇచ్చారా? ధర్మారెడ్డికి కూడా రెడ్ కార్నర్ ఇవ్వాలా? అంటే ఇవాళ ధర్మారెడ్డి ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకని ప్రెస్ మీట్ పెట్టించలేదు? ఇప్పుడు ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజెంట్ ఈవో స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు ప్రభుత్వం పలానా 12వ తారీఖు ఏర్పడింది, తను బాధ్యతలు పలానా రోజు తిరుపతికి తీసుకున్నాను, వెంటనే సీఎం నాకు చెప్పారు, తిరుపతి నుంచే ప్రక్షాళన ప్రారంభం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు ఆయన వెళ్ళాడు, ఆయన కుటుంబం భార్య ఆయన వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుని ఆ రోజు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడాడు చంద్రబాబు. ప్రక్షాళన తిరుపతి నుంచే మొదలన్నారు. అక్కడే వచ్చింది ఈ సమస్య. నెయ్యి కల్తీ. గతంలో నెయ్యి అంత చక్కగా పరిశుభ్రంగా నీకు శుచిగా ఉండేది ఎందుకు మారింది? కాంట్రాక్ట్ ఎవరు మార్చారు? 15 ఏళ్లుగా నెయ్యి కాంట్రాక్టు కర్ణాటక ఫెడరేషన్, నందిని. దాన్ని ఎందుకు మార్చారు? మీరు 5 కంపెనీలకు ఎందుకు ఇచ్చారు? రివర్స్ టెండరింగ్ ఏంటి? ఇప్పుడు పోలవరం రివర్స్ టెండరింగ్ ముంచేసావు అంటే తిరుపతి లడ్డు కూడా రివర్స్ టెండరింగా? అసలు నీకు 320 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తారా? 410కి ఇస్తారా? ఆవు నెయ్యి ఎంత కాస్ట్? మామూలుగా ఈ గేదె నెయ్యే నీకు మామూలుగా 1000 రూపాయల కిలో ఉంటుంది. ఆవు నెయ్యి ఇంకా దానికన్నా ఎక్కువ కాస్టు. అలాంటిది నీకు 320, 410కి ఇచ్చారంటేనే అర్థమైపోతుంది. అందులో రకరకాల కెమికల్స్ కలిపారు, ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ ఢిల్లీ ఆల్ఫా వాళ్ళు ఎవరో కమిషన్ల కక్కుర్తా. ఏంటి ఆ ఆల్ఫా కంపెనీకి ధర్మారెడ్డికి సంబంధం, సుబ్బారెడ్డికి సంబంధం? జగన్మోహన్ రెడ్డికి ఎంత అందా? ఈ టీటీడీ చైర్మన్ల వాటా ఎంత? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇవాళ ఏమన్నారు? 45 సార్లు టీటీడీ మాలని అయ్యప్ప మాల వేసుకున్నాడు, సుబ్బారెడ్డి కన్నా భక్తుడు ఎవరు అన్నారు. అసలు టీటీడీ చైర్మన్లుగా చేసిన వాళ్ళందరూ సుబ్బారెడ్డి ముందు దిగదుడుపు అన్నాడు. స్వామివారు ఇప్పటికి కన్నెర్ర చేసింది చాలు, ఈ మాట ఇంటి ఇంకెంత కన్నెర్ర చేస్తాడు. ఇంత భ్రష్టుడు
ఇవాళ సుబ్బారెడ్డి ఏంటి అతనికి మించిన అవినీతిపరుడు ఎవరున్నారు? నీ తండ్రి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం కొనేశారు, చుట్టుపక్కల భూములన్నీ. ఎవరెవరి పేరు మీద ఉన్నాయి ఆ భూములు? లిస్టు తీయమంటారా? దానికి మెలికలు ఎందుకు తిప్పారు? మీరు భూములు కొనటం, ఈ హైదరాబాద్ చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్డు సుబ్బారెడ్డి పొలం మీదకి ఎంత వచ్చింది, మీ చిన్నమ్మ స్వర్ణలత పొలం మీదకి ఎంత వచ్చింది, మొత్తం అన్నీ ఉంటాయి అందుట్లో. విశాఖపట్నంలో ఎన్ని భూములు ఆక్రమించారు? గుడివాడ అమర్నాథ్, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి 27,000 ఎకరాలు ముగ్గురు ఆక్రమించారని. టీటీడీ చైర్మన్లుగా చేసిన వాళ్ళల్లో సుబ్బారెడ్డి ముందు అసలు ఎవరు బలాదూర్ అంటే, ఇవాళ అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, అలిపిరి దగ్గర నేను ప్రమాణం చేస్తాను నా కుటుంబంతో, నువ్వు వస్తావా చంద్రబాబు నీ కుటుంబంతో అంటాడు. చేస్తావా ప్రమాణం? మేము సవాల్ చేస్తున్నాం. నువ్వేమని, నువ్వు నెయ్యి కాంట్రాక్ట్ మార్చలేదు అని ప్రమాణం చేయగలవా? సుబ్బారెడ్డి నిజంగా దమ్మున్నాడైతే అక్కడ అలిపిరి భార్యతో సహా వచ్చి అక్కడ స్వామివారి దగ్గర ప్రమాణం చేయగలడా, నేను నెయ్యి కాంట్రాక్ట్ మార్చలేదు? ఎందుకు మార్చావు? మార్చావంటేనే నీ కక్కుర్తి తెలుస్తోంది, నీ కమిషన్లు తెలుస్తోంది, అందులో ఎవరెవరి వాటాలెంతో తేల్తాయి, భవిష్యత్తులో తేల్తాయి. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపితే మొత్తం అన్నీ బయటకు వస్తాయి. అన్నదానంలో జరిగిన అవకతవకలు, భక్తులు దుమ్మెత్తిపోశారు. ఇది అన్నమా? ఉడకని అన్నం, గబ్బు కొట్టే సాంబార్ మీరు భక్తులకు పెడతారా? క్యూ లైన్లలో చిన్నారులకి పాలు సరఫరా ఆపేస్తారా? అక్కడ కంపార్ట్మెంట్లు మూసేస్తారా? కంపార్ట్మెంట్లలో పులిహోర పంపిణీ ఆపేస్తారా? ఏం చేశారా సొమ్ము అంతా? అంటే చిన్నారులకు పాలు ఇవ్వడానికి టీటీడీ దగ్గర బడ్జెట్ లేదు, కానీ టీటీడీ బడ్జెట్లో 1% తెచ్చి నువ్వు తిరుపతిలో నీ కొడుకు డిప్యూటీ మేయర్ అభినవ్ రెడ్డి కాంట్రాక్టులకు ఇస్తావా? టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల పక్కనే 5.5 ఎకరాలు కబ్జా చేస్తారా? 20,000 కోట్ల కుంభకోణం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో 5 ఏళ్లలో జరిగిందని, నీకు ఒక్క శ్రీవాణి ఆ స్కీమ్లోనే 4,000 కోట్లు కొల్లగొట్టారని, ఇంజనీరింగ్ విభాగంలో 3,000 కోట్లు, 1,000 కోట్లు సుబ్బారెడ్డి హయాంలో, 2,000 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో. అసలు టీటీడీ మినీ టీటీడీ ఒకటి పెట్టారు వీళ్ళు. ఏది ఇప్పుడు టీటీడీ అంటే నీకు తెలిసిందేంటి? తిరుమల తిరుపతి దేవస్థానం. దాని పేరు మీద నువ్వు చెక్కిచ్చావనుకో స్వామివారికి వెళ్ళటం ఆ డబ్బు. ఆ డబ్బు ఎవరికి వెళ్తోంది? తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం. ఓకే, కొత్త అబ్రివేషన్ విన్నావా? ఏంటి దాని పేరు చెప్పు? తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొత్త క్యారెక్టర్. అంటే ఇప్పటిదాకా నీకు తెలిసిన క్యారెక్టర్లు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్గా, మెహిత్ రెడ్డి తుడా చైర్మన్గా మొత్తం దోచేశారు. అక్కడ టీటీడీకి 400 కోట్లు స్వామివారికి ఇస్తే ఆ 400 కోట్ల చెక్కులు తుమ్మలకుంట తిరుపతి దేవస్థానానికి పోయాయని, అన్యమత ప్రచారాలు, సిలువ వేసిన గుర్తులు, మోటార్ సైకిల్ మీద సిలువ గుర్తుల భ్రష్టు పట్టించారు 5 ఏళ్లలో. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం. అందుకు కదా స్వామివారు ఆగ్రహించి మీకు ఈ నామాలు పెట్టింది. 11 వచ్చాయి, 151లో 5 ఎత్తుకుపోయాడు. ఎందుకని? వీళ్ళు పంచభూతాలు మింగేశారు, ఇంకా మీకు 5 ఎందుకు అన్నాడు. 11 ఇచ్చాడు. ఆయన పెట్టిన నామం ఏది? ఇంతకన్నా ఘోరమైన శిక్ష నీకేం కావాలా? ఇంకా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ అంటావు. ఐవైఆర్ కృష్ణారావు ఏమని చెప్తున్నాడు? నేను నమ్మటం లేదు నెయ్యి కల్తీ ఉందని. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన ఆరోపణ, దీనిపైన అనుమానాలు ఉన్నాయి. ఇది గనక నిజమని రుజువు కాకపోతే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటాడు. అంటే క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబా, జగన్మోహన్ రెడ్డా? నెయ్యి కాంట్రాక్టు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అనే ధైర్యం లేదా? నోరు మూసేశారా? కొట్టేశారా కట్టాలతో? అంటే ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ చైర్మన్ ఈవోగా చేశారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీ నోట సీనియర్ ఐఏఎస్లు కదా మీరంతా.
ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఈఓగా చేస్తే నోరు పడిపోయిందా? ఎక్కడో డిఫెన్స్లో ఉన్న ఎస్టేట్ ఆఫీసర్ని ఐఏఎస్ పోస్ట్లో నియమించటం అభ్యంతరకరంగా లేదా? క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అనే ధైర్యం లేదా వీళ్ళకి? ఇప్పుడు అతన్ని నువ్వు ఏం చేసావు? ఓఎస్డీగా తెచ్చాడు ధర్మారెడ్డిని, జేఈఓ ఇన్ఛార్జ్ అన్నారు, ఈఓ ఇన్ఛార్జ్ అన్నారు, ఐఏఎస్లకు ఇవ్వాల్సిన పదవి అతనికి ఇచ్చారు. ఎక్కడి నుంచి ఉంటుంది నీకు పారదర్శకత? అవినీతి దోచి పారేశారు, ఎడా పెడా దోచేశారు అన్నమాట. స్వామివారి సొమ్ము తింటే ఒళ్ళు పోవటం కాదు, తరతరాలకి శాపం. అది తరిమి తరిమి కొడుతుందన్నమాట. ఎవరైనా ఏడుకొండలాడు. ఇప్పుడు కరుణిస్తే కాపాడతాడు, కోపిస్తే శపిస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన మహాపాపం, తీవ్ర అపచారం, అన్యమత ప్రచారాలు, ఆ అవినీతి, ఈ లడ్డూలో కల్తీ, ఇవాళ పంది కొవ్వు ఆ నెయ్యిలో కలిపి ఆ ప్రసాదాలు చేయించాడంటే ఆ ప్రసాదాలు అందరూ కోట్లాది భక్తులు తీసుకున్న పరిస్థితుల్లో మొత్తం హిందూ సంఘాలన్నీ భోగ్గమంటున్నాయి. రోడ్ల మీదకి వచ్చేసే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఇవాళ చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళని జైల్లో పెట్టాలి. ముర్దాబాద్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో మొత్తానికి హిందూ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఎవరైతే రెడ్లు చేసినటువంటి ఈ యొక్క స్థితిని వాళ్ళు పూర్తిగా ఇంటిని కూడా ముట్టడిస్తానికి కూడా పూర్తిగా వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ముట్టడి కాదు, ఇక్కడ ఏంటి వాళ్ళ ఏంటంటే ఇది భక్తుల యొక్క విశ్వాసాలకు సంబంధించిన అంశం, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం, ఆధ్యాత్మిక అంశం అన్నమాట. ఇదేంటి వాళ్ళ ఆగమ శాస్త్రానికి ఇది విరుద్ధం. రమణ దీక్షితులు చెప్పాడు. ఏ రమణ దీక్షితులైతే అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాంగ్ గతంలో తెలుగుదేశం పైన చంద్రబాబు ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారో అదే రమణ దీక్షితులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? 5 ఏళ్ళు నన్ను నరకం చూపించారు, నా మీద అక్రమ కేసులు పెట్టించారు, ఈ లడ్డూలో నాణ్యత గురించి నేను మొదటి నుంచి చెబుతున్నాను, ఆ నాసి రకం నెయ్యి గురించి మాట్లాడాను, అక్కడ ఉన్న అన్నప్రసాదాల్లో ఆ కల్తీ సరుకుల మీద ధ్వజమెత్తాను. ఇప్పుడు అది దిట్టం, 52 అంశాలు, శనగపిండి, తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నీకు నెయ్యి వీటన్నిటితో తయారు చేసేటటువంటి ఆ తిరుపతి లడ్డు అనేది పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఈ విధంగా వీళ్ళు అపవిత్రం చేశారంటే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ చేసినటువంటి ఈ పనికి సరైనటువంటి ఒక బుద్ధి తొందరలోనే చెప్పాలని చెప్పైతే కోరుకుందాం. నమస్తే. నమస్తే.